మణిపుర తర్వాత వంగదేశం, పౌండ్ర దేశం, మ్లేచ్ఛ దేశాలను అర్జునుడు గెలిచాడు. మ్లేచ్ఛ దేశాలంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్. ఈ దేశాలు కూడా హస్తినాపురం అధికారాన్ని అంగీకరించాయి. అంత విశాలమైనది మన భారత సామ్రాజ్యం. ఇవన్నీ అయిన తర్వాత యాగాశ్వం చేది రాజ్యంలో ప్రవేశించింది. చేది రాజ్యానికి ఒకప్పటి చక్రవర్తి శిశుపాలుడు. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాక అతని కుమారుడు శరభు చేది రాజ్యాన్ని పాలిస్తున్నాడు. తండ్రిని చంపిన శ్రీకృష్ణుడికి ఆప్తబంధువు అర్జునుడు అని తెలిసినా శరభ వారిపై యుద్ధానికి వెళ్లలేదు. అతనికి శ్రీకృష్ణుడి శక్తి తెలుసు. అందుకే అర్జునుడితో సంధి చేసుకున్నాడు. అలా చేది రాజ్యం కూడా ధర్మరాజ పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత అర్జునుడు టెంకణ దేశరాజైన కిరాత రాజును జయించాడు. ఆపై కోసల, కాశీ, దశార్ణ రాజ్యాలను హస్తినలో కలిపాడు. వీటి తర్వాత అశ్వం నిషాద దేశం చేరింది.